తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల పక్షపాతని మాదిగలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం తుంగతుర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ నందు జరిగిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణపై సూర్యాపేట జిల్లా మాదిగల సమాలోచన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివారం తుంగతుర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ నందు జరిగిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణపై సూర్యాపేట జిల్లా మాదిగల సమాలోచన సదస్సుకు ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీల ఏబిసిడిల వర్గీకరణ పోరాటం గత 3 దశాబ్దాల నుండి జరుగుతుందని, దేశపు అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా దళితులలోని పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, సుప్రీంకోర్టు తీర్పును మాలలు గౌరవించాలని అన్నారు. వర్గీకరణ అమలుకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా కమిటీని నియమించిందని, ఈ కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారని ఆయన అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సీనియర్ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి, పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలను కలిసి ఎస్సీ వర్గీకరణ అమలుకు మద్దతు ఇవ్వాలని కోరతానని చెప్పారు. ఎస్సీలలోని ఉపకులాలకు, పేదలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ అమలు జరగాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ అనసూయ రాములు, నేరేడుచెర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, రెబల్ శ్రీను, వల్దాసు దేవేందర్, పాలడుగు పరశురాం, గుడిపాటి సైదులు, కడియం పరమేష్, వీరస్వామి, దాసరి శ్రీను, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన మందుల సామేల్ గారికి అందరం ఆయనతో ఉండి మన జిల్లాలోనే ఇంతమంది వచ్చారు, రాష్ట్ర స్థాయిలో అన్న ముగించుకుంటున్నాను. మరి మన తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ రాములు గారు మాదిగల సమాలోచన కార్యక్రమానికి విచ్చేసిన మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్న గారికి, నా తోటి మాదిగ సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 30 సంవత్సరాలుగా మదిలో మమత నింపి ఎదబీనలు పీటినోన్ని, మదిలో మమత నింపి ఎదబీనలు పీటినోన్ని, పద పదముల పల్లవించి దిన పదంగా మారినోన్ని, పద పదం. సుప్రీంకోర్టు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతుందో అది అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా విజ్ఞప్తిని మన్నించి దానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. ఆ సంఘానికి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వారందరూ కూడా ఇది లేట్ అయిద్దని చెప్పి ఏకసభ్య కమిషన్ కూడా సీఎం గారు వేయడం జరిగింది. అది అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. మా 5 మంది మాదిగ ఎమ్మెల్యేలను పోయి విజ్ఞప్తి మేరకు వారు కూడా బ్రహ్మాండంగా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది.
అది ఎవ్వరాపిన ఆగేది కాదు. కాకపోతే మాల సోదరులు సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఆపాలని చెప్పి ఏదో రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళకి తగినది కాదు. ఎందుకంటే మీరు చేపట్టి ఇలా మీరు గతంలో మంత్రివర్గంలో మీరే ఉన్నారు, ఎక్కువ అన్నింటిలో మీరే ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ అధిక జనాభా ఉన్న మాదిగలు ఇప్పటికి కూడా చాలా ఆలోచనలు పడ్డారు. కనుక మీరు అక్కడక్కడ మీటింగులు పెట్టి మీరు దీన్ని చిన్న భిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు. మీరు ఏదో ఉపసంహరణ చేసుకోవాలి. కానీ ఇవాళ మేము ఈ సూర్యాపేటలో ఉన్న మా మాదిగా డెలిగేట్స్తో మీటింగ్ ఎందుకు పెట్టామంటే రాష్ట్ర ప్రభుత్వం మనకిచ్చిన మాట ప్రకారం మా వాళ్ళకు కూడా ఇది తెలియాలని చెప్పి ఇలా ఈడ సూర్యాపేటలో మా డెలిగేట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ 4 మండలాల 4 నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం అయినాం. అవసరం అనుకుంటే దాదాపు మళ్ళీ 1,00,000 మందితో కూడా ఇక్కడ ఇదే సూర్యాపేటలో కూడా సమావేశం బహిరంగ సభ పెడతాం. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా మేము శంకరావం పూజిస్తాం. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం. అది కూడా తొందరనే అమలైద్దని కూడా మాకు విశ్వాసం.